మంచి ప్రశ్న అడిగినారన్న టీడీపీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు, పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మా మిత్రులందరికీ కూడా ఒకటే నేను తెలియజేస్తా ఉన్నా, హంద్రీనీవాను 40 టీఎంసీల నుంచి 83 టీఎంసీలకు తీసుకెళ్లేదంత హక్కు కల్పించాడు జగనన్న చెప్తా ఉన్నా. ఎక్కడి నుంచి అయ్యా ఒక తట్ట మట్టి ఎత్తలేదు కదా అని మీరు అడుగుతున్నారు. హంద్రీనీవాలో చివరి ఆయకట్టు జిల్లాలైనటువంటి కడప, చిత్తూరు జిల్లాలకు ఇక్కడి నుంచి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాను దాటి నీళ్ళు ఇచ్చేకి అవకాశం లేదని గ్రహించి 2020లోనే జీవో ఇచ్చి 2900 కోట్లతో బహుశా టెండర్లు పిలిపించి దాదాపు 1500 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు, కడప జిల్లాకు 20 టీఎంసీల నీళ్లు, ఇదే హంద్రీనీవా ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాలకు 20 టీఎంసీల నీళ్ళు ఇస్తే మాకు అదనంగా ఆ కోటాను మేము అనంతపురం, కర్నూలు జిల్లాలో వాడుకునేదానికి అవకాశం కల్పిస్తే అది అభివృద్ధి కాదా? మరి 6300 క్యూసెక్కులతో టెండర్లు పిలిచారు, మేము చేయలేదు, వైడనింగ్ చేయలేదు, టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. మరి మీరు ఎందుకు రద్దుపరుస్తున్నారు? మీరు ఎందుకు ఆ పనులు జరగనివ్వట్లే? మీరు ఎందుకు ఈ 20 టీఎంసీలు నేరుగా మొలకల్చెరు వద్దకు లిఫ్ట్ ఇరిగేషన్ చేసేటువంటి స్కీము జిఎన్ఎస్ఎస్ నుంచి ఎందుకు ఆ స్కీమ్ మీరు రద్దుపరుస్తున్నారు? మాకు చిత్తశుద్ధి ఉంది రాయలసీమ మీద. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయన తెచ్చిన ప్రాజెక్టు హంద్రీనీవాను సంపూర్ణంగా పూర్తి చేయాలా, రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకురావాలని చిత్తశుద్ధి ఉంది కాబట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు 80,000 క్యూసెక్కులు చేశారు. అదేవిధంగా దాదాపుగా ఎస్ఆర్బీసీ తెలుగుగంగ కాలువల వెడల్పులను సంపూర్ణంగా పూర్తి చేశారు. అవుకు టనల్లో 3 సొరంగాలలో 2 సొరంగాలు పూర్తి చేశారు, 10,000 క్యూసెక్కులు తీసుకొచ్చేదానికి. 3వ టనల్ కూడా దాదాపుగా పూర్తి అయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా అవుకు నుంచి గండికోటకు వచ్చే మార్గంలో కాలువ పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, బిల్స్ క్లియర్ చేయాల్సి ఉంది, చంద్రబాబు ప్రభుత్వం చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ కూడా 1 టన్నలు పెండింగ్ ఉంది గండికోటలో కూడా. ఈ ఏదైతే పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు పెండింగ్ పనులు ఉన్నాయో దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు 20 టీఎంసీల నీళ్ళు తీసుకొని పోవాలి. ఈరోజు మనం గమనిస్తున్నాం, 150 టీఎంసీల నిల్వ ఉంది నెల్లూరు జిల్లాకి, 150 టీఎంసీల నిల్వ ఉంది నెల్లూరు జిల్లాకి, 78 టీఎంసీలు సోమశిల, 60 టీఎంసీలు కండలేరు, మరి రాళ్లపాడు లాంటి చిన్న చిన్న రిజర్వాయర్లు అనేకం, సంగం బ్యారేజ్ లాంటి రిజర్వాయర్లు కలిపితే 150 టీఎంసీల నిల్వ ఉంది నెల్లూరు జిల్లాకి, 80 టీఎంసీల నిల్వ ఉంది కడప జిల్లాకి, కేవలం 30 టీఎంసీల నిల్వ ఉంది కర్నూలు జిల్లాకి, 28 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది మనకు అనంతపురం జిల్లా. కాబట్టి అతి తక్కువ నీటి నిల్వ ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలకు శ్రీశైలం డ్యామ్ నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని హంద్రీనీవా ద్వారా ఈ 2 జిల్లాలకే పరిమితం చేయండి. శ్రీశైలం డ్యాంలో నీళ్లను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొచ్చే హంద్రీనీవా నీళ్లను ఈ 2 జిల్లాలకే పరిమితం చేయండి అని మేము శాసనసభ్యులు అడగగా ఆ రోజు ఇచ్చినటువంటి జీవో అది. చిత్తూరు జిల్లాలకు, కడప జిల్లా చక్రాయపేట ప్రాంతానికి, రాయచోటి ప్రాంతానికి గండికోట నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, 4 జిల్లాలను సమంగా చూసి సమంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం, చిత్తూరుకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా ప్రాంతానికి కూడా, కుప్పం ప్రాంతానికి కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం జగనన్నే చేశాడు. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? అంతకుముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు చిత్తూరు జిల్లాకి. ఈరోజు చిత్తూరు జిల్లాలో దాదాపుగా 1,85,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి. మరి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? కేవలం ఈ చెరువులు నింపడం అనే కార్యక్రమం పెట్టుకుని 20,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇస్తా ఉన్నారు. చిత్తూరు జిల్లాను కూడా నష్టపరుస్తుండే చంద్రబాబే, జగనన్నే దానికి చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టులు తెచ్చారు. ప్రతిపక్ష హోదా ప్రజల గొంతుగా ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించాల్సిన బాధ్యత స్పీకర్ గారిది, రాజ్యాంగాన్ని. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 10% శాసనసభలో బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తామని ఎక్కడ కూడా పేర్కొనలేదు. ఎక్కడ కూడా ఇది వీళ్ళు రాసుకుంటున్నటువంటి చీకటి రాజ్యాంగం. చంద్రబాబు చీకటి సామ్రాజ్యంలో వీళ్ళు రాసుకుంటున్నటువంటి చీకటి రాజ్యాంగంలో ప్రజల గొంతు నొక్కడానికి, జగన్మోహన్ రెడ్డి గారు గొంతు సభలో లేకుండా చేయడానికి ప్రతిపక్ష హోదాను ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి వెళ్తే ఆయన ప్రశ్నిస్తారు, ఏమి సంపద సృష్టించావయ్యా అని. నిన్న కౌన్సిల్లో మా మహిళా నాయకురాలు కళ్యాణి గారు బ్రహ్మాండంగా అడిగారు, ఏమి సంపద సృష్టించారు మీరు? పేదల నోటికాడ కూడు తీసేయడం సంపద సృష్టించడమా అని, పిల్లల భవిష్యత్తును కాలరాయడం సంపద సృష్టించడమా,
రైతులకు భరోసా లేకుండా చేయడం, సంపద సృష్టించడం అని బ్రహ్మాండంగా అడిగారు. ఆ విధంగా ప్రజల ముందర తల వంచుకోవాల్సి వస్తుంది. అసెంబ్లీ సమావేశాలన్నీ ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. జగన్ గారి ప్రశ్నలకు చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపక్ష హోదాని ఇవ్వకుండా అడ్డుకుంటా అన్నారు. మళ్ళీ ఆయన బయటికి వెళ్ళిపోయాక ఈయన సెటైర్లు వేస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన ఆ కాషాయము కప్పుకొని నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్తున్న పెద్ద మనిషి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేశారు? చంద్రబాబు పైన నమ్మకం లేక నిన్నట్టు పెట్టుకుని 2 సార్లు అధికారంలోకి వచ్చారు. నీతో అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. ఏం చేశారు? ఇంతవరకు ఏం చేయబోతున్నారు? మీరు ఏం చేశారు చెప్పుకోగలుగుతున్నారా? ఈరోజు వచ్చిన తర్వాత 9 నెలలు అయింది. మీరు ఏ ప్రాజెక్టులైనా పూర్తి చేశారా? ప్రత్యేక హోదా అటకెక్కించారు. ప్రత్యేక హోదా వచ్చింటే సంపద పేదవాడు తనంతకు తాను సృష్టించేవాడు. అటకెక్కించారు. పోలవరం అటకెక్కించారు. రాయలసీమ ప్రాజెక్టులు అటకెక్కిస్తున్నారు. పల్నాడు ప్రాజెక్టులు అటకెక్కిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు రైతులను నిర్వీర్యం చేస్తున్నారు, వ్యవసాయాన్ని. మరి మీరేం చేస్తున్నారు? కేవలం మీ దాష్టికాన్ని ప్రజలపైన రుద్దుతున్నారు. మీరు దోపిడీ చేసేదానికి మీరు ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు. దానికోసమే మీరు ఈరోజు జగన్ గారి గొంతుక, ప్రజల గొంతుకే జగన్ గారి గొంతుక నొక్కుతున్నారు.